జై దుర్గా మాతకు జై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాన్షి క్రేజీ పిల్ల. మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోలు చూడడానికి అయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి. టుడే వీడియో ఏంటంటే వేదాన్షి భవానీ అయితే భవానీమాల అయితే ధరించారు. ఇప్పుడైతే భవానీ అయితే భజనకి వెళ్తానికి అయితే రెడీ అవుతుంది అనమాట. ఒకసారి న్యాచురల్గా రెడీ అంటే ఒకసారి కాదు, డైలీ ఇలాగే రెడీ చేస్తాను. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం అయితే అందరూ మేకప్స్, లిప్స్టిక్ ఇది మెయిన్గా వేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చవానీ మాల అనేది మన మాల వేసుకునేది దేనికి? సాత్వికంగా ఆహారం తీసుకోవడానికి, అలాగే తన ధర్మాన్ని అయితే పాటిస్తూ ఈ మాలని ధరించాలి. వేదాన్షి భవానీ అయితే 100% అయితే పాటిస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక 90% తప్పకుండా పాటిస్తుంది. ఒక 10% ఎప్పుడైనా ఫోన్ చూస్తూ ఉంటారు కదండి, అలా అని చెప్పేసి పాప కూడా అప్పుడప్పుడు అది కూడా అమ్మవారియే చూడాలని చెప్పేసి చెప్తాము. తను కూడా అలాగే చూస్తుంది. అమ్మవారు అంటే చాలా బాగా ఇష్టం అనమాట వేదాన్షి భవానీకి. రియల్గా జడేస్తారేంటి అని అనుకుంటారు, కానీ ఏంటంటే హెయిర్ అనేది భజనకి వెళ్ళినప్పుడు సాయంత్రం కదండి, హెయిర్ ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే ముందుకి పడిపోతుంది, బాగోదు కదా, చాలా ముందుగా అలా వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక రౌండ్ అయితే అలా తిప్పేసి క్లిప్స్ అయితే పెట్టేశాను. కింద ఇలా 2 అల్లులు అయితే అల్లేసేసి జడ బ్యాండ్ అయితే పెట్టేసి జడ అయితే ఇలా కంప్లీట్ చేసేసానండి. నెక్స్ట్ అయితే భవానీకి కళ్ళకి అయితే కాటికి పెడదామని ట్రై చేసిన. భవానీకి ఈ కాటికి అంటే చాలా ఇష్టము. పెట్టమంటది కానీ కళ్ళు అయితే తెరవడం లేదు. ఏమవుదమ్మా, నేనైతే ఏం పొడవను, కళ్ళలో జాగ్రత్తగా పెడతానని చెప్పేసి అలా అయితే పెట్టేశాను. చూడండి భవానీ ఎంత భయపడుతుందో. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మాకు తెలిసిన గురు భవానీ అయితే ఒక విషయం చెప్పారండి. ఆడవాళ్ళు అయితే ఇలా మొత్తం అలంకరణ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మన నిజ జీవితంలో కూడా ఇవన్నీ పెట్టుకుంటాము. అలాగే బాయ్స్ అయితే, మగవాళ్ళు అయితే అలా పెట్టుకోకూడదండి. మగవాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండి నుదుటిన మాత్రం కుంకుమ అయితే ధరించాలి. ఇలా కాటిక అండ్ గాజులు, పట్టీలు ఇలాంటివి ధరించక్కర్లేదండి. ఇంకా పసుపు కుంకుమ అనేది అమ్మవారికి ముఖ్యం. అమ్మవారు అనగానే మనకు గుర్తొచ్చేదే పసుపు కుంకుమ, కాబట్టి మగవారు తప్పకుండా కుంకుమ ధరించాలి. పసుపు కుంకుమ అనేవి ధరించాలి వాళ్ళు. వేదాన్షి భవానీకి అయితే ఇలా కుంకుమ అయితే పెట్టేశాను. నెక్స్ట్ చందనము, శివయ్య నామము అయితే పెట్టాను. ఇలా పెట్టేసిన తర్వాత చిన్న పాప కాబట్టి వేదాన్షి భవానీ ఇలాగా కనుబొమ్మల పైన నుంచి, ఐబ్రోస్ పైన నుంచి కూడా ఇలా డాట్స్ అయితే పెడుతున్నా. వేదాన్షి భవానీకి అయితే బొట్టు అయితే పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఏమో కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే పసుపు రాస్తున్నాను. 90% అనగానే ఇంకా ఎన్ని అని పాటించడం లేదు అని అనుకుంటారేమో. ఫోన్లో సాంగ్స్ దేవుడివి వినడం అనేది పర్లేదు, ఏమీ అవ్వదు. కానీ ఇంకొకటి మైనస్, మేము ఏం చేస్తున్నామంటే వేదాన్షి భవానీకి చల్లనీళ్ళ స్నానం అయితే చేయించడం లేదు. ఎందుకంటే వేదాన్షి భవానీకి 4 years ఉన్నప్పుడు తనకి బాగా తేడా చేసేసింది అనమాట. 1 month అయితే అసలు హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది. ఎందుకంటే నిమ్మ ఎక్కువ చేసి ఫీవర్ అయితే తగ్గలేదు. ఇంకా అప్పటి నుంచి వేదాన్షి భవానీ స్నానానికి అయితే వేడి నీళ్ళు అయితేనే చేపిస్తున్నాము. సరే, ఇప్పుడైతే మరి వింటర్ సీజన్ కదా, చలి కూడా బాగా వేస్తుంది. పాపం భవానీ చాలా వణికిపోతూ మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొంచెం గోరువెచ్చని వాటర్తోనే స్నానం అయితే చేపిస్తున్నాము. ఇది ఒక్కటేనండి మైనస్. ఇంకా వచ్చేసి ఇంకా భవానీతో అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తుంది అనమాట భవానీ. ముందే చెప్తున్నాము మేము కూడా, భవానీ మాల వేసుకుంటే సరిపోదమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నాము. చక్కగా తను కూడా బాగానే పాటిస్తుంది. ఫస్ట్
ఒకసారి అయితే మేము మొక్కుందని చెప్పి వేయించాము. ఈ టైం అయితే తనకి తానే నేను వేసుకుంటాను భవానీ మాల అని చెప్పి వేసుకుందనమాట భవానీ. మా అత్తయ్య భవానీ అయితే భవానీ మాల ధరించారు. ఇంకా చూడండి మా అత్తయ్య వేసిన కానుంచి మా భవానీ అయితే వేదంశి భవానీ వాళ్ళ నానమ్మని అయితే బతిమాలేస్తుంది రోజు. నానమ్మ భవానీ నాకు కూడా వేసుకుంటా, నేను కూడా వేసుకుంటా అని. సరే అని నాకు కూడా ఇబ్బంది ఏమీ లేదు అని చూసుకుని ఇంకా భవానీకి అయితే భవానీ మాల అయితే వేపించాము. భవానీ అయితే అసలు చాలా సంతోషపడుతుంది. భవానీ మాల వేసుకుంటే చాలు వేదంశి భవానీకి ఎక్కని ఆనందం అంతా వచ్చేస్తుంది. వేదంశి భవానీని అయితే ఇలా రెడీ చేసేసాను. రెడీ అయిపోయాను. ఇంకా పూజ చేసేదాకా అయితే వెళ్తున్నాను. దుర్గామాతకు జై. వేదంశి భవానీ ఇప్పుడైతే వాళ్ళ నానమ్మ భవానీ దగ్గరికి అయితే వెళ్ళి పూజ అయితే చేసుకుంటారనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా భజనకి అయితే వెళ్తారు. ఇదిగోండి వేదంశి భవానీ ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే. ఇదిగోనండి మా నానమ్మ భవానీ అయితే పూజ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది తను. అల్పాహారం కూడా ఇక్కడే చేస్తారనమాట. భవానీనే అన్నీ చూసుకుంటారు, మా అత్తయ్య భవానీనే మొత్తము. చిన్న భవానీ పూజ ఎలా చేస్తున్నారో చూడండి. చక్కగా పూజ కూడా చేస్తారనమాట. మా అత్తయ్య భవానీ అయితే నేర్పిస్తున్నారు. వేదంశి భవానీ కూడా కొంచెం బాగానే అర్థమవుతున్నాయి అన్నీ కూడా. భవానీ చక్కగానే చేస్తుంది పూజ. ఇదిగోండి చేస్తున్నారు. ఫస్ట్ వినాయక స్వామికి అయితే పసుపు కుంకుమలు వేసి ముందు వినాయక స్వామిని పూజిస్తారు. నెక్స్ట్ అమ్మవారిని, దుర్గమ్మని ఇవన్నీ వేస్తుంది అనమాట. పసుపు కుంకుమ, అక్షింతలు, గంధం ఇవన్నీ వేసి పూజ అయితే చేస్తున్నారు. మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు చేతిలో వాటర్ వేసుకుని కేశవాయ నమః, మాధవాయ నమః అని చెప్పుకున్నాను. అవి భవానీ చెప్పకుండా వాళ్ళ నానమ్మ భవానీని చెప్పమంటున్నారు. వాళ్ళ నానమ్మ భవానీ అయితే చెప్పేసి ఈరోజు నేను చెప్పడం కాదు నువ్వు కూడా చెప్పాలి అని చెప్తున్నారు. ఇద్దరు డిస్కషన్ బాగా చేసుకుంటున్నారు. జై దుర్గా, జై జై దుర్గా, అమ్మవే దుర్గా, తల్లివే దుర్గా, జై కాళీ, జై జై కాళీ, జై చండి, జై జై చండి, జై భవానీ, జై జై భవానీ, జై శాంభవి, జై జై శాంభవి, నవ్వుల తల్లి, పువ్వుల తల్లి, చక్కని తల్లి, చల్లని తల్లి, కొండ పేరు తోడుగా, కుంద తిన్న తోడుగా, జై దుర్గమాతకు జై. భవానీలకి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. భవానీలు అయితే భజనకి అయితే వెళ్తారు. వేదంశి భవానీకి అయితే అల్పాహారం అయితే పెట్టేస్తారు అత్తయ్య భవానీ. ఎందుకంటే భజనకి వెళ్ళాక తను పడుకుంటే మళ్ళీ అల్పాహారం చేయకపోతే మార్నింగ్కి నీరసం అయిపోతుందని చెప్పేసి ఇక్కడే అల్పాహారం అయితే పెట్టేసి ఇంట్లో తీసుకెళ్తారు భజనకి. ఇదేనండి మా వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గమాతకు జై.